సో ఇది లేజర్ ఎక్విప్మెంట్ అండి. దీంట్లో మనకి చాలా ఇండికేషన్స్ మనం చేయొచ్చనమాట. సో నార్మల్లీ ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! మంగు అనేది ఏంటంటే డీపర్ పిగ్మెంటేషన్ ఉన్నది. సో దానికి పికో లేజర్ చాలా బాగా పనిచేస్తది. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో పికో సెకండ్స్ అంటే డీప్ వరకు వెళ్ళే పిగ్మెంటేషన్‌ని తీసేది ఉంటది. సూపర్ఫిషియల్ స్కిన్ టోనింగ్ గూడా చేసుకునే కెపాసిటీ ఉంటది. సో దీన్ని ఫోటోనా లేజర్ అంటారనమాట. ఇది ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మిషన్. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు కదా, మనం టాటూ రిమూవ్ చేసుకోవచ్చు. స్కిన్ రీసర్ఫేసింగ్ లేజర్ అంటే ఫ్రాక్షనల్ లేజర్ స్కిన్ రెజ్యువినేషన్ కోసం చిన్న చిన్న ఓపెన్ పోర్స్ ఉన్న మైల్డ్ స్కార్స్ ఉన్న దీంతో తీసేయచ్చు. దెన్ పిగ్మెంటేషన్ తగ్గించవచ్చు మనం దీనికోండి స్కిన్ టోనింగ్కి. ఇప్పుడు ఇక్కడ చూసారా మెలాస్మా అని పిఏహెచ్ అంటే మొటిమలు వచ్చాక మచ్చలు ఉంటాయి కదా, అవి తీసేయచ్చు. కెఫెలెటివ్ మ్యాక్యూల్స్ అని నీవెస్ ఆఫ్ ఓటా ఐటో అంటారు, అంటే బర్త్ మార్క్స్. కొంతమందికి పుట్టుకతో మొహం మీద నల్ల మచ్చలు వచ్చేస్తాయి, అవి ఎప్పటికీ పోవు. సో ఈ మిషన్తో మనం అవి కూడా తీసేయచ్చు డీపర్గా. దెన్ ఫ్రెకిల్స్ అని సోలార్ లెంటిజెన్స్ అంటే ఫ్రెకిల్స్ ఎండకెళ్ళాక చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్ వస్తాయి కదా, అవన్నీ చేయవచ్చు. ప్లస్ టోనింగ్ మన పిగ్మెంటేషన్ టోనింగ్కి చేసుకోవచ్చు దీంట్లో. దెన్ ఇట్లా మల్టిపుల్ ఇండికేషన్స్. ఇప్పుడు యాక్నీ ఉంది, స్కిన్ రెజ్యువినేషన్కి చేసుకోవచ్చు. యాక్నీ మొటిమలకి మచ్చలకి హెయిర్ రిమూవల్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు పుచ్చు గోల్డ్ ఉంటాయి కదండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి నెయిల్స్కి, అవి కూడా ట్రీట్ చేయొచ్చు దీంట్లో. వాట్స్ ట్రీట్ చేయొచ్చు, హెమాంజియోమాస్ అని ఎన్ని. ఇది ఒక మల్టిపుల్ ఇండికేషన్స్ని ట్రీట్ చేసే మిషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ మిషన్. ఐ రియలీ లైక్ దిస్ మిషన్. ఇప్పుడు ఇందాక మీరు గోరు అన్నారు కదా, పుచ్చిపోయిన గోరు అని. సమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా గోరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జాక్ట్లీ ఆ నెయిల్ తీసేస్తూ ఉంటారు జనరల్గా. సో దీంతో ఆ నెయిల్ తీయాల్సిన అవసరం ఉండదా? దీంతో ఆ నెయిల్ని మనం అబ్లేట్ చేస్తామన్నమాట, చేసి మళ్ళీ కొత్త నెయిల్ మీకు ఫామ్ అవుతుంది. ఓకే ఓకే రైట్. సో దీనికి సంబంధించింది ఇది. సో వన్ మోర్ ఎక్విప్మెంట్ చూద్దాం. ఎస్ యా ఇప్పుడు ఈ మిషన్ ఏంటండి యాక్చువల్లీ? సో ఈ మిషన్ని మార్ఫియస్ 8 అనే ఒక ట్రీట్మెంట్, అంటే దీన్ని బేసికలీ మిషన్ పేరు ట్రైటాన్ మిషన్. దీంట్లో మనం మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్ ఏంటంటే మార్ఫియస్ 8 అనే ఒక ట్రీట్మెంట్, అది మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ మధ్య ఎక్కువ సెలబ్రిటీస్ వాడే పేరు ఇది మార్ఫియస్ 8 అనేది. ఓకే అవును. సో మార్ఫియస్ 8 అనే ట్రీట్మెంట్ బాగా ఫేమస్ అయింది. కిమ్ కర్దాషియన్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ వాట్ ఈస్ దిస్ మార్ఫియస్ 8, అసలు ఇది ఏం చేస్తుంది అని. నార్మల్లీ మార్ఫియస్ 8 అనేది ట్రీట్మెంట్ నేమ్. దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. అంటే మైక్రో చిన్న చిన్న నీడిల్ స్కిన్లోకి వెళ్ళి అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ కొల్లాజన్ స్టిమ్యులేట్ అవడం వల్ల స్కిన్ టైటనింగ్, పోర్ రిడక్షన్, స్కార్ రిడక్షన్ వస్తుంది. ఒక్క ఇదేనా ట్రీట్మెంట్ బెనిఫిట్ అంటే కాదు. మీరు ఇందాక అడిగారు కదా, డబల్ చిన్ రిడక్షన్, ఇంకా జా లైన్ కంటోరింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఏం చేసుకోవచ్చు, బాడీకి మనకి సెల్యులైట్ ట్రీట్మెంట్. ఇప్పుడు సెల్యులైట్ అనేది చాలా కన్సర్న్, దానికి అసలు ట్రీట్మెంట్స్ లేవు. బయట మీరు చూస్తే ఉట్టి మసాజులు చేస్తే సెల్యులైట్ పోద్ది అనుకుంటే పోదు. దాని మెకానిజం ఏంటి, ఆ సెల్యులైట్కి ట్రీట్మెంట్ చేయవచ్చు దీంతో. దెన్ స్ట్రెచ్ మార్క్స్, ఇట్స్ ఎ కన్సర్న్ ఫర్ ఎవ్రీ వన్. అవును, ఆ స్ట్రెచ్ మార్క్స్ బ్యూటిఫుల్గా తగ్గుతుంది దీంతో. ఇంతకుముందు కూడా ఉండుండేది, బట్ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ అంటే కొంచెం వచ్చిన వెంటనే వస్తే కనుక రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. స్ట్రెచ్ మార్క్స్లో కూడా డిలేడ్ స్ట్రెచ్ మార్క్స్, లేట్ స్ట్రెచ్ మార్క్స్ అని ఉంటాయి కదా, వాటికి రిజల్ట్స్ వేరీ అవుతాయి. కానీ ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ లైక్ ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఎర్లీ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి కదా, వాళ్ళకి బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మంత్ బై మంత్ పెరుగుతున్నప్పుడు మరి అప్పుడే మనం కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకోవడం అనేది సేఫేనా? ఎంతవరకు అది మనకి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటుంది? క్రీమ్స్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గటం అనేది అంటూ ఏమి ఉండదండి, రాకుండా ఉండటం అనేది ఏమి ఉండదు. అది అంతా మెకానిజం మీరే అర్థం చేసుకోండి. స్ట్రెచ్ మార్క్స్ స్కిన్ ఎక్కువ స్ట్రెచ్ అవటం వల్ల, లేకపోతే వెంటనే కన్స్ట్రిక్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోవటం వల్ల మీకు అనిపిస్తుంది. ఎలాస్టిసిటీ అంతా పోయి ఉండటం వల్ల కనిపిస్తుంది. కాబట్టి దానికి ఏంటి, మనము నీట్గా ఈ మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల లోపల మళ్ళీ కొత్తగా కొల్లాజన్ స్టిమ్యులేట్ అయ్యి స్కిన్ బాగా టైట్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ లైటర్ అవుతాయి. రైట్. సో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ వీ హ్యావ్, మార్ఫియస్ 8. దెన్ దీంట్లో ఇంకేం చేసుకోవచ్చు, మనం లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. ఇది పెయిన్ ఫ్రీ లేజర్. 40 minutesలో ఫుల్ బాడీ లేజర్ అయిపోతుందండి. ఇస్ ఇట్? ఎస్. ఓకే. సో అంత ఫాస్టెస్ట్ లేజర్ ఇది, అండ్ వెరీ పెయిన్లెస్. అసలు నొప్పే ఉండదు, ఎందుకంటే దీంట్లో ఇన్బిల్ట్ కూలింగ్ ఉంది. సో మిషన్ లోపల నుంచే మంచిగా కూల్గా ఉంటుంది కాబట్టి చేసేటప్పుడు పెయిన్ తెలియదు. ఎందుకంటే లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చాలా మంది టీనేజర్స్ చేయించుకోవడానికి భయపడేది. షాక్ కొట్టినట్టు అవుతూ ఉంటుంది, ఎంత జెల్ అప్లై చేసినా కూడా అవుతుంది. దీనికి కూడా జెల్ అప్లై చేయాలా? దీనికి చేయాలి, బట్ దీంట్లో
అసలు నెగ్లిజిబుల్ పెయిన్ చాలా. ఇంకొకటి ఏం చేసుకోవచ్చు దీంట్లో, మంచి ఫోటో ఫేషియల్స్ చేసుకోవచ్చు. దీంట్లో లుమెకా అని ఉంటుంది, అది మంచిగా ఐపీఎల్ లేజర్, అది మంచిగా ఫోటో ఫేషియల్స్ బ్రైటనింగ్కి జస్ట్ బిఫోర్ పార్టీ. ఇప్పుడు పార్టీ ఉంది, జస్ట్ ఒక సెషన్ తీసుకొని వెళ్తే చాలా మంచిగా బ్రైట్గా గ్లోగా ఉంటుంది స్కిన్. సూపర్ అట్లా. సో ఇంకొక ఎక్విప్మెంట్ ఏముంది వాట్ అబౌట్ దిస్ అండి యాక్చువల్లీ? సో ఇందాక మీరు అడిగారు కదా డీ షేప్ ఎలా వస్తుంది. సో దీన్ని హైఫూ మిషన్ అంటారండి. హైఫూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అంటే అల్ట్రాసౌండిక్ వేవ్స్తో స్కిన్లో ఉన్న సబ్క్యూటీనియస్ ఫ్యాట్ని మనము స్లైడ్గా మెల్ట్ చేసి స్కిన్కి, అలా చేయటం వల్ల ఏంటి కొల్లాజన్ స్టిమ్యులేట్ అవుతుంది, ప్లస్ స్కిన్కి టైట్గా లిఫ్టెడ్గా చేయొచ్చు. జనరల్గా అందరికీ డబల్ చిన్ ఉంటుంది. అవును. సో ఈ డబల్ చిన్ కనుక మనం మంచిగా కంట్రోల్ చేయడానికి ఈ మిషన్ చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో కూడా 2 మెకానిజమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే స్కిన్ టైటనింగ్ అండ్ లిఫ్టింగ్ మోడ్, సో 2 ప్రోబ్స్ ఉంటాయి మనకి. ఇంకొకటి ఏంటంటే ఫ్యాట్ రిడక్షన్ మోడ్. సో ఇది ఫేస్కే చేసుకోవచ్చా అంటే కాదు, మనం బాడీకి కూడా చేసుకోవచ్చు. లైక్ టమ్మీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అండ్ చిన్న చిన్న ఫ్యాట్ పాకెట్స్ ఉంటాయి కదండి, చాలా బాగా తగ్గుతాయి, 1 టైంలోనే తగ్గుతుంది. ఇంత యంగ్గా ఉన్నారు కదా, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో అని అనుకోవద్దు. యాక్చువల్లీ డాక్టర్స్కి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో దాని గురించి ఏంటి ఒకసారి మాకు చెప్తారు? సో నార్మలీ నేను చాలా కంపెనీస్కి ఫ్యాకల్టీగా చేస్తానండి. అంటే ఫ్యాకల్టీ రోల్స్ ఏంటంటే, సపోజ్ ఏదైనా ఇంజెక్టబుల్స్ కానీ ఏదైనా కొత్త న్యూ ట్రీట్మెంట్స్ లాంచ్ అయినప్పుడు దే విల్ కాల్ అస్ అండ్ మమ్మల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న డర్మాట్స్కి, ప్లాస్టిక్ సర్జన్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. యా, నిన్న కూడా మీరు అందుకే వర్క్ షాప్ జరిగింది మన క్లినిక్లో. అవునా? నేను మిస్ అయ్యాను ఎలా అయితే. రైట్. సో దీన్ని యంగ్ ఏం కాదని చూడ్డానికి అలా ఉంటాను. దట్స్ సో నైస్ రియలీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి ఇంతేనా, ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉన్నాయా? సో ఇది ఈ ఎక్విప్మెంట్ మెయిన్ ఏంటంటే టైటనింగ్కి, లిఫ్టింగ్కి, వీషేపింగ్కి, ప్లస్ ఎనీ అబ్డామినల్ ఫ్యాట్ రిడక్షన్ కానీ, థైస్ కానీ, హ్యాండ్స్ కానీ, ఇప్పుడు కొంతమందికి అండర్ ఆర్మ్స్ యాక్సిలరీ ఫ్యాట్ ఉంటుంది, వాటికి కూడా ఎనీ ఫార్మ్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే. అంటే ఈ మిషన్ తోటి ఆ పార్ట్లో ఏం చేస్తుంది అది వెళ్ళి? సో ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు అల్ట్రాసోనిక్ చెప్పాను కదా, హైఫూ అంటే ఏంటి, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ వెళ్ళి అక్కడున్న ఫ్యాట్ని మెల్ట్ చేస్తాయి. చిన్న చిన్న షార్ట్స్ రూపాన వెళ్ళి అలా లోపలికి వెళ్ళి అక్కడున్న ఫ్యాట్ని స్టిమ్యులేట్ చేసి మెల్ట్ చేయడం వల్ల ఈవెన్చువల్గా ఏంటి, ఆ మెల్ట్ అయిన ఫ్యాట్ మన లింఫాటిక్ డ్రైనేజ్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఏంటి, మీకు ఇంచ్ లాస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫేస్కి చేసామనుకోండి స్లిమ్గా అనిపిస్తుంది. ఇప్పుడు అబ్డామిన్కి చేస్తే ఇంచెస్ తగ్గుతాయి అట్లా. రైట్. సో ఇది ఓన్లీ మనం ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్స్ని జస్ట్ పైపైన అన్నట్టు వచ్చేసాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేనేమనుకుంటున్నానంటే ఈచ్ టాపిక్ మీద, ఒక్కొక్క ప్రాబ్లం మీద మనం డెప్త్గా జనాల్లో కొంత అవేర్నెస్ తీసుకెళ్ళడం గురించి మనం చేస్తే బాగుంటుంది అని. సో మీకేదైనా నిజంగానే మీకున్న ప్రాబ్లమ్ని, డౌట్స్ని నాకు చెప్పాలి, సొల్యూషన్ కావాలనుకుంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ ఉన్నా లైక్ స్కిన్, హెయిర్ ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎలాంటి టైంలో కన్సల్ట్ చేయాలి, ఏమున్నా కూడా మీరు కింద మెసేజ్ రూపాన్ని చెప్పొచ్చు అండి. మేము విల్ కమ్ విత్ ఎ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. Once again. Thank you.